తర్వాత పార్టీ జిల్లా స్థాయి మహాసభలు ఇక్కడ జరగలేదు. ఇది మొదటిసారి జరుగుతుంది. సో అంతకుముందు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నప్పుడు ఏమైనా జరిగేమో మనకు అంత తెలియదు, కానీ సిపిఎం ఏర్పడడం మాత్రం ఇదే ఫస్ట్ సారి 60 ఏళ్ళ జిల్లా స్థాయి మహాసభ. ఈ మహాసభలు దాంట్లో ఉన్న ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా మన ఇక్కడ జిల్లా పార్టీ కార్యదర్శి కనకయ్య గారు మీ ముందు వివరిస్తారు. అంటే కొంత ముఖ్యమైన ఇల్లెందు పట్టణాన్ని ఎంచుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ మహాసభ జరపడానికి ఇల్లెందు పట్టణానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. భారత కార్మిక ఉద్యమ చరిత్రలోనే చాలా చరిత్రాత్మకమైన చరిత్ర ఉన్న పట్టణం ఇది. అంటే ఇక్కడ బొగ్గుతో ముడిపడి ఉన్న పట్టణం ఇది. అంటే బొగ్గుతో ముడిపడి ఉన్నప్పుడు చూసినప్పుడు 154 సంవత్సరాల చరిత్ర ఈ పట్టణానికి ఉంది. ఇల్లెందు పట్టణం అంటే సింగరేణి కోల్కు ఆవిర్భావం ఉంటుంది. 1871లో అంటే బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడే ఫస్ట్ సింగరేణి కోల్ ఇక్కడ మైనింగ్ కనిపెట్టబడ్డది. ఈ 1871కి చాలా ప్రాముఖ్యతమైన విషయం. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు 1871లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కార్మిక వర్గం తిరుగుబాటు చేసి ఫ్రాన్స్లో అంతమున్న పెట్టుబడిదారి ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారానికి వచ్చింది 1871లో. అదే సంవత్సరం ఇల్లెందులో బొగ్గురాయి దొరికింది. దీనిపైన ఇంట్రెస్ట్ ప్రత్యేకత అంటే అప్పుడు మనం ఇక్కడ బొగ్గు గని కార్మికులు పుడడానికి ఆ సంవత్సరం హిస్టారికల్ గా జరిగింది. మీకు తెలుసు, బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ అని చెప్పేసి అతను బొగ్గుని ఇక్కడ పరిశోధించి కనిపెట్టాడు. ఏదో ఆనాడు పెద్ద థిక్ ఫారెస్ట్ గా ఉండేది, కీకారణ్యం, అడవులు, కాలిబాటన నడుస్తూ పట్టణాలకు బండ్ల మీద పోయే రోజులలో ఇక్కడ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగరేణి పట్టణంలో అంటే ఒక భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని పోవడానికి ఒక బృందం బయలుదేరితే వాళ్ళ నైట్ హాల్ట్ ఇక్కడ సింగరేణి దగ్గర చేశారని. ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఆ రోజు అడవులు థిక్ ఫారెస్ట్. అన్నం వండుకోవడానికి కొన్ని రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఆ రాళ్ళలో నల్ల రాళ్ళు కూడా పెట్టారు. పెట్టి జనరల్ కర్ర పుల్లలు పెట్టారు. మండుతూ ఉంటే కర్ర పుల్లలతో పాటు ఈ రాళ్ళు కూడా మండటం మొదలైంది. వారికి ఇంకా స్పీడ్గా మండటం మొదలైంది. అసలు ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. దీన్ని ఆనాడు బ్రిటిష్ ఇండియా అధికారులకు తెలియజేస్తే వాళ్ళు వచ్చి సర్వే చేసి బొగ్గును కనుక్కుంది 1871లో. ఆ పూర్వరంగంలోనే ఇల్లెందులో 1887లో ఫస్ట్ బొగ్గు తవ్వటం ప్రారంభమైంది. ఇక్కడ దొరికిన తర్వాత అంతకు ముందే మళ్ళీ ఒకసారి 1927 నాటికి బెల్లంపల్లిలో స్టార్ట్ అయింది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఆ తర్వాత 1937 నాటికి కొత్తగూడెంలో స్టార్ట్ అయింది. అంటే స్టార్టింగ్ ఇది. ఒక మాట చెప్పాలంటే ఇంకా మనకు లోతుగా చరిత్ర తెలియదు, కానీ భారత కార్మిక ఉద్యమ చరిత్ర కూడా బొగ్గు బని కార్మికుల చరిత్ర కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడనే దొరికింది బ్రిటిష్ వాళ్ళకు. అది మనం కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం. సరే, ఏదైనా కానీ చాలా హిస్టారికల్ గా ఈ ఘట్టం ఈ పట్టణానికి బొగ్గుకు సంబంధం ఉన్న పరిస్థితి. అయితే ఆనాటి నుంచి కూడా కార్మిక వర్గ పోరాటాలు ఇక్కడ జరిగినాయి. ఫస్ట్ ఇక్కడ 1836లో మొట్టమొదటి బొగ్గు అని కార్మికులు సమ్మె కూడా చేశారు. అప్పుడు ఆ రోజున చేశారు. అప్పుడు యూనియన్స్ ఇవన్నీ కూడా ఏం లేవు. జనరల్ గా ఒక లేబర్ కాంట్రాక్టర్ ఉండేవాడు, ఉబ్బాలాల్ పాసి అని. అతను ఒక లేబర్ కాంట్రాక్టర్. అంటే బొగ్గు బావిల అధికారులకు కాంట్రాక్ట్ని తీసుకుపోయి బొగ్గు తవ్వి వాళ్ళని ఒప్పజెప్పేవాడు. అక్కడ ఉన్న బొగ్గు బావులు ఉన్న కండిషన్స్ కానీ సేఫ్టీ సరిగా లేకపోతే అతను ఇన్స్పిరేషన్ అయ్యి మొత్తం వాళ్ళతో సమ్మె చేయించారు ఒక 8 రోజుల పాటు. అది హిస్టారికల్ సమ్మె 6 రోజులు జరిగింది. అంటే నైజాం ప్రభుత్వం అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం రెండు కలిసి ఆ సమ్మెను ఘోరంగా అనిచేసినాయి. వీడు ఇక్కడ సమ్మెని లాగిచ్చాడు మొట్టమొదటి అని చెప్పేసి ఆ ఉబ్బాలాల్ పాస్ అనే ఒక లేబర్ కాంట్రాక్టర్ని, ఆనాడు మన ఖమ్మం జిల్లా లేదు, అది వరంగల్ జిల్లాలో ఉండే, అతన్ని వరంగల్ జిల్లా నుంచే పూర్తిగా బహిష్కరించేశారు ఆ నాయకత్వం. అంటే అంత ఆ విధంగా అప్పటి నుంచే ఇల్లెందు పట్టణంలో బొగ్గు గని కార్మికుల స్ట్రగుల్స్ పోరాటాలు ఎలా జరుపుకుంటూ చెప్పేసి వచ్చింది. ఇక ఆ తర్వాత ఇది పరిణామం చెందుకుంటూ ఒక బొగ్గు గుట్టగా వచ్చింది. అంటే బొగ్గు పుట్టకతోని దీన్ని ఇక్కడ ఫస్ట్ బొగ్గు దొరికింది కాబట్టి దీన్ని బొగ్గుట్టగా మామూలు సామాన్య ప్రజలు తెలవటం అలవాటు అయిపోయింది. ఇప్పటి కూడా పెద్ద మనుషులు ఓల్డ్ ఏజ్ 70, 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న ఎవరైనా ఉంటే బొగ్గుట్టనే కూడా పిలుస్తారు. ఆ తర్వాత దీన్ని అంటే బ్రిటిష్ వాడు ఇక్కడ ఎప్పుడైతే బొగ్గు పుట్టిందో ఈ బొగ్గును రవాణా చేయడానికి అవసరమైంది కాబట్టి పంపడానికి వాణిజ్యాలు వ్యాపారాల కోసం రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నిర్మాణం జరిగింది. అప్పుడు వాడు ఏం చేసినట్టు సింగరేణి పక్కన రాయి దొరికింది కాబట్టి సింగరేణి కాలరీస్
అని రైల్వే స్టేషన్ పేరు. కొత్తగూడెం భద్రాచలం రోడ్ అనేది ఉంటారు రైల్వే స్టేషన్ పేరు. కానీ సింగరేణి కాలనీ దోర్నకల్లా ప్యాసింజర్ ఎక్కితే సింగరేణి కాలనీ అనే ఇక్కడికి బండి వచ్చేది ఆ రోజులలో. ఇంత ఒక రకంగా ఇల్లెందు పట్టణానికి ఆనాడు 20,000 మంది కార్మికులు పట్టణంలో ఉన్నారు, బొగ్గు గని కార్మికులు ఆనాడు. తర్వాత పోతే సింగరేణి మొత్తం పట్టణానికి సింగరేణి సింగరేణి కాలరీస్ ఒక అలంకరణ మణిహారంగా ఉంది, ఒక అన్నం కలకల్లాడుతూ ఉంది. పెద్ద వ్యాపార వాణిజ్య కేంద్రం ఆనాడు. ఇంతమంది వర్కర్స్ ఉంటే జీతాలు పడ్డనాడు బిజినెస్లు బాగా జరిగాయి, వాళ్ళ కొనుగోలు శక్తి బాగా ఉండేది, పెద్ద ఎత్తున చాలా ఇంపార్టెన్స్గా ఉంది ఒకనాడు ఒక ఎలిగలిగిన పట్టణం. అలాంటి పరిస్థితి. ఆ తర్వాత కాలంలో ఇక యూనియన్స్ అనేక రకాలు చేసినాయి. తెలంగాణ సాయుధ పోరాటం వరవడి రావటం 46 నుంచి 51. ఆ పీరియడ్లోనే ఇక్కడ ఆ వరవడిలోనే ఇక్కడ మీ అందరికీ తెలుసు సర్వదేవ భట్ట రామనాథన్ ఒక ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడు, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ. ఆయన మొట్టమొదటి కమ్యూనిస్ట్, ఒక తెలంగాణలో ఫస్ట్ కమ్యూనిస్ట్ ఆయన నాయకత్వాన ఇక్కడ బొగ్గు గని కార్మికులు పరిశోధించుకుంటూ కార్మిక వర్గాలు సంఘం పెడదాం ప్రయత్నం చేసినప్పుడు అందులో ఆయనకు శేషగిరిరావు దొరికారు. అమరజీవి శేషగిరిరావు కొత్తగూడెంలో. ఆయన శేషగిరిరావుని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి తెలంగాణ సాయుధ పోరాటం పరిస్థితులను బేస్ చేసుకొని 1942 మే 1 మేడే నాడు మనం కొత్తగూడెం దగ్గర మున్నేరు తెలుసు కదా, మున్నేరు దగ్గర రామచంద్రాపురంలో గద్దల మడక అని చెప్పి ఒక వాగు ఉంటుంది. అక్కడ ఫస్ట్ రాత్రి ఇప్పుడు లాంతర్లు పెట్టుకొని జనరల్ బాడీ జరిగింది. ఇంకా తెలంగాణ సాయుధ పోరాటం రోజులు కాబట్టి విప్లవ పరిస్థితులు కాబట్టి నాయకులను అరెస్ట్ చేసే పరిస్థితులు అర్ధరాత్రి జరిగింది. ఆ సమావేశంలోనే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అని ఏర్పడింది. ఇది మొత్తం హెడ్ క్వార్టర్గా. దీనికి ఫస్ట్ సెక్రటరీ శేషగిరిరావు గారు. అక్కడ ఏర్పడ్డ సమావేశంలో అధ్యక్షుడిగా సర్వదేవ భట్ట రామనాథన్, ప్రొఫెసర్ సత్యనారాయణ గారు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు, ఇంకా కొంతమంది వంగా రాజేశ్వరరావు అని చెప్పేసి, రాజు బోధూర్ గౌడ్ అని చెప్పేసి ఇంకా మంది కమిటీ సభ్యులుగా ఉన్నారు. అంటే అలా ఏర్పడింది. అంటే ఒక రకంగా ఈ మొత్తం ప్రేరణకి సింగరేణి మొత్తానికి యూనియన్ ఫార్మేషన్ కావడానికి, కార్మిక వర్గ ఉద్యమం పుంజుకోవడానికి ఈ మొత్తానికి ప్రేరణ ఏంటంటే హెడ్ క్వార్టర్ ఇల్లెందు పట్టణం అన్నాడు. దీనికి ఉన్న యొక్క ఇంపార్టెన్స్ అలా ఆనాడు ఉన్న పొజిషన్. బట్ తర్వాత ఇక యూనియన్స్ ఏర్పడిన తర్వాత సింగరేణి కాలరీస్ ఆనాడు పెట్టిన యూనియన్ పేరు మే 42 మే 1 ఏర్పడ్డ